ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమైంది అత్తమ్మ? నువ్వు కరెంటు పెట్టమని పంపించినావు కదా, నేను కరెంటు పెడతామని పోతుంటే నా వెనుక ఏమేమో సప్పుడైంది అత్తమ్మ. చెట్ల చాటుకు ఎవడో ఉన్నట్టు పిలిచినట్టు మొత్తుకున్నట్టు అయింది అత్తమ్మ. నాకు మస్తు భయమైంది. నేను కరెంటు కాడికి పోలేదు అత్తమ్మ. దెబ్బదెబ్బ వచ్చిన నేను వచ్చేసరికి నువ్వు అక్కడ లేవు. నాకు ఇంకా భయమైంది. అవును కదా అత్తమ్మ, నన్ను వదిలిపెట్టి ఎందుకు వచ్చారు మీరు? అదానే నాకు ఎండకంతా చక్కెర వచ్చినట్టయింది. నిన్ను పిలిచినా కానీ నీకు వినబడినట్టుందే, అందుకే సప్పుడేక ఇంటికి వచ్చిన. పోయి కాలకల్మం కడుకొని నీళ్ళు తాగుకో. దానికే భయపడతావా? అది కాదత్తమ్మా, అక్కడ నువ్వు కనబడకపోయేసరికి నాకు ఇంకా భయమైంది. ఏం కాదు, పో నీళ్ళు తాగుకో. సరే అత్తమ్మా. అది కరెంటు పెట్టిరాని పోయే తొవ్వలా నేను గట్టిగా తాడు తట్టుకొని బావిలో పడి సత్తదనుకున్నా. అది సావలే, బతికొచ్చింది. దాని అవ్వపిండం గట్టిది. అయినా నేనెందుకు ఇడిచిపెడతానే? నువ్వు సావాలే, ఆ 2 కోట్ల ఆస్తి నాకు రావాలి. సప్నా, 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 సప్నా. నువ్వెప్పుడు వచ్చినావు? ఏమైందే? ఎంత పిలిచినా ఉల్కో పలుకో. అది నేనేదో ఆలోచనలు ఉన్నా, వినవల్లే. ఏమైంది? నిన్న నువ్వు షేనుకు తీసుకుపోతా అన్నావు కదా, నువ్వు లేవని అత్తమ్మని తీసుకొని పోయినా. అత్తమ్మ అక్కడికి పోయినాక మోటార్ పెట్టరమ్మన్నది. నేను మోటార్ పెడదామని పోయినా. నా వెనుక చెట్లు సప్పుడు ఎవరో పిలిచినట్టు ఎవరో బెదిరించినట్టు అయింది. నాకు మస్తు భయమైంది. నేను వచ్చి చూసేసరికి అత్తమ్మ అక్కడ లేదు. నాకేం చేయాలో అర్థం కాక తొందరగా ఇంటికి వచ్చిన. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందో నాకేం అర్థమైతలేదు. బాగా భయం అవుతుంది. ఉంచా, నిన్ను భూమి మీద అస్సలకే ఉంచా. చేను చెలకన్నప్పుడు ఎన్నో తిరుగుతాయే, గదానికే భయపడతావా? అదే మనసులో పెట్టుకోకు, అట్లనే భయం పెరుగుతుంది. పా ఇంట్లో పోదాం. నాకు ఎందుకు అట్లా అనిపిస్తలేదు. అరే, అదేదో చూసి భయపడ్డా అంటాను కదా, ఆ మోటార్ ఏందో నువ్వు పోయి పెట్టరాపో. సరే అమ్మా, పోతా. చాయ్ తాగి పోతా. సరే దా. దారా. హలో అమ్మ, అసలు ఏమైందే? వదన ఉన్నదా పోయిందా? చచ్చిందా బతికిందా? ఏం చెప్తలేవు? అసలు ఏమైందే? ఏం చెప్పాలి బిడ్డ, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా అట్లా అత్తలేదే. గంట ఉంటే తప్పించుకొని అవుతారు పడతాను. ఈ చేత నాకు ఏం అంత పడతలేదు. మంచిగా ఉండేదే. ఇట్లా ఎన్ని రోజులమ్మా? వాళ్ళేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. మనం ఇట్లా చూసుకుంటా పోయినా కొద్దీ కోట్ల పైసలు మన చేయి జారిపోతాయే. ఏదో ఒకటి వేయాలనే అమ్మా. ఏం చేద్దామే బిడ్డ మరి? సరే నువ్వేం చేయకు, నేను వచ్చినాక మాట్లాడతా ఏం చేయాలను. సరే
ఉంటాను మరి. సరే అత్తన్న. అది మా అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నా. ఎందుకేమైందట? మా అమ్మకి బాగా జ్వరం వచ్చిందట, బాధపడుతుంది. ఒకసారి పోయి చూసేద్దాంపా. మొన్ననే పోయి వచ్చినాం కాదే, ఇప్పుడు జ్వరం వచ్చుడు ఏంది? అచ్చే జ్వరం చెప్పత్తదైంది. అసలే ఎండాకాలం, ఏమైందో ఏమో చూసేద్దాంపా. చిన్న పని ఉన్నది, ఆ పని అయిపోయాక పోయేద్దాం. ముందైతే అన్నం పెడదుపా. సరే. విన్నాడు అనుకున్నా, ఏమీ లేదు. ఆగరా అదే. ఏంది అమ్మా నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది? అది ఇంకా కూడా సాగకపోతే మన అన్నకి ఇంకొక పెళ్ళి ఎట్లా చేస్తాం? మనం అనుకున్నట్టు కోట్ల కోట్లు మన చేతులకు ఎప్పుడు వస్తాయి? ఓ పిచ్చిదానా, నేనేం చేస్తలేనని నువ్వెట్లా అనుకుంటావే? మొన్న దాన్ని చంపిపిద్దామని మనిషిని పెట్టిన, ఆ నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చింది. మొన్నటికి మొన్న బావి కాడ కరెంటు వైర్ ఫెయిల్ చేసిన, అట్లనైనా షాక్ కొట్టి సత్తదంటే అట్లా కూడా చావలేదే. మొన్న ఇంట్లో ఎవరు లేనిది చూసి పాలల్లో ఇసం పోసిచ్చిన. నేనేం చెయ్యన్నే, గిన్ని చేసినా కూడా జత్తలేకపాయే. అంటే ఏందన్నట్టు, దాని అవ్వ పిండం గట్టిదన్నట్టే కదా. అది జత్త అయిపో. నువ్వేం చేయకమ్మా, నేను వచ్చినా కదా, నేను చూసుకుంటా ఏం చేయాలను. ఏం చేస్తావు? ఏమైంది? ఏం ఆలోచిస్తాను? నాకు ఈ ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. నా మనసు ఏం బాగాలేదు. నా ఇంకేదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. నువ్వు మొన్న షీన్ గాడు వేటప్పుడు నీ వెనక పడ్డది దొంగోడే. నీ ఒంటి మీద బంగారం ఉన్నది, వాడిని వెంబడి పడ్డాడు. అదే నువ్వు మైండ్లో పెట్టుకొని ఇంకా బాధపడబడుతుంది. అవి ఏ మైండ్లో పెట్టుకోకు. నువ్వు బాగా ఆలోచించి భయపడతాను. అది తలకెళ్ళకెళ్ళి తీసేయే. మొన్ననే చెప్పినా కదా. అది కాదు. సరే, దాని గురించి నేను ఎక్కువనే ఆలోచిస్తాను అనుకో. మరి నిన్నేమైందో తెలుసా? ఇంట్లంతా ఏదో వాసన వచ్చింది. ఏం వాసన వస్తుందని పోయి కిచెన్ లో చూసేసరికి ఇంట్లో ఎలుకల మందు ఉన్నది. అసలు మన ఇంట్లో ఎలుకలు లేవు కదా, ఆ ఎలుకల మందు ఎక్కడి నుంచి వచ్చింది? అది తీసి బయట పడేసిన. ఏమో జరుగుతుంది, ఏం జరుగుతుందో అర్థమైతలేదు. నేను ఒక 2 రోజులు మా ఇంటికి పోతా. నాకు మా బాపుని చూడాలనిపిస్తుంది. మా అమ్ముంటే అన్ని చెప్పుకునేదాన్ని. ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరున్నారు? పెళ్ళైనాక అన్ని మీరే అనుకున్నా. ఇప్పుడు ఏమైంది సప్న? నేను లేనా నీకు? నేను చూసుకుంటలేనా? నువ్వు చూసుకుంటే నీ మాట నడుతుందా, నా మాట నడుతుందా? అత్తమ్మ కదనే చెప్పుకుందామంటే నన్ను దగ్గరికి రానియది, నా మాటే ఓర్వది. నేనేమని చెప్పుకోవాలి? సప్న, నువ్వు ఎక్కువ కట్నం తేలని పాప నీ మీద కోపంగా ఉన్నది. అందుకే నిన్ను కసురుకుంటాంది, దూరం పెడుతుంది. మళ్ళా మీ బాబు ఒప్పుకున్న బంగారం కూడా పెట్టనే లేదు. నీ మంచితనానికి, నీ గుణానికి మా ఏదో ఒక రోజు మారుతుంది. కొన్ని రోజులు ఇప్పుడు నువ్వు ఏడి పోయేది లేదు. ఏంద్రా ఏడికి పోయేది? ఏమో ఏడిపోతానని మాట్లాడుతుంది. ఇదే అమ్మా, సప్నకు వాళ్ళ బాబు గుర్తుకొస్తుందట. 2 రోజులు వాళ్ళ ఇంటికి లేదు. మొన్ననే కాదురా 4 రోజులు పోయి వచ్చింది, ఇంకా బంగ తీరలేదు అట్నా. అది పోతే చెల్లును బావచ్చిరు. ఇంట్లో పనంత ఎవరు చేస్తారా? పోవులేదేం లేదు, ఇంటికానే ఉండవాను. బాయ్ దా, పోతా ఆడిపోతా.
అవ్వగారింటికి పోదామని ఇక మాత్రం పొందుతాంది. మనం కూడా పోనిస్తామమ్మా. దాన్ని పోనిచ్చేది లేదు. అక్క కొన్ని లేవా? ఏమేం బావా? ఏం లేదు. ఏమైంది శంకర్? ఎందుకు అట్లా అవుతున్నావు? ఏం లేదక్క, ఎండకు పోయేసరికి అంతే అవుతాను. చెరపతి చేసి అన్నా నాకేదక్క, నీ పని చూసుకోపో. ఇంకా ఎన్ని రోజులు ఉంటావే నా ఇంట్లో? నువ్వు చస్తే నా ఇంటికి ఇంకో కోడలు వస్తుంది, కోట్ల కోట్ల ఆస్తి వస్తుంది. భవాని కొట్టే ఏం చేస్తావమ్మా? తల్లి వారాచా చెల్లె నువ్వేంది? నువ్వు ఒక ఆడపిల్లవేనా? నా పిల్ల అమాయకురాలే, మీకు ఏం అన్యాయం చేసిందని ఇంతటి దారుణాన్ని దిగజారిల్లు. నువ్వు నా చెల్లెవే నానే, సాటి ఆడదాన్ని హింసించడానికి మీకు మనసు ఎట్లా వచ్చిందే? నువ్వు నా తోడ పుట్టిందని చెప్పుకోవడానికి నా మీద నాకే ఆశయం అనిపిస్తుంది. అమ్మ, అదేం తప్పు చేసిందనే దాన్ని చంపాలనుకున్నావు. నేను రాకపోయేది ఉంటే దాన్ని చంపుతావు కదా, నాకు తోడు లేకుండా ఏతువు కదానే. అది లేకుంటే నేనెట్లా బతుకుతా అనుకున్నావు అమ్మా? నేను ఊహించలేదమ్మా నీ గుణం గిసొంటిదని. కోట్లు తీసుకొచ్చే కోడల కోసం నన్ను చంపుదామనుకున్నావా అత్తమ్మ? ఆ కోట్లు తీసుకొచ్చిన కోడలు నిన్ను హింసించి నిన్ను చంపాలనుకుంటే అప్పుడేం చేద్దు అత్తమ్మ? నేను కట్న కానుకలు లేదని నాతోటి మాట్లాడకపోయినా దగ్గర తీయకపోయినా ఎప్పటికైనా మా అత్తమ్మ మారదా, నన్ను దగ్గర తీయదా అనుకున్నా. కానీ నీ మనసులో గింత కోపం పగ పెట్టుకొని గింత కుట్ర సాధిస్తావని నేను అనుకోలేదు అత్తమ్మ. నన్నే భూమి మీద లేకుండా చేద్దాం అనుకుంటావని నేను అస్సలకే అనుకోలేదు అత్తమ్మ. ఏం కట్నం, ఏం కోడలు? ఆ కోట్లు అవన్నీ నాకేం తెలియదు. నా కళ్ళ ముంగట్నే చేసిందంత చేసి నాకేం తెలియదని ఎట్లా బుద్ధి అవుతుందమ్మా నీకు? మనుషుల కంటే పైసలకు ఎక్కువ విలువ ఇచ్చేదానివి. నీ కడుపులో పుట్టినందుకు నా మీద నాకే ఆశయం అనిపిస్తుంది. పైసల కోసం ప్రాణాలు తీయాలనుకునేదానివి, నా భార్య ప్రాణాలు తీయాలనుకున్నావు. ఇక్కడనే ఉంటే తీయమనే నమ్మకం ఉందమ్మా. నేను ఇక్కడ బతుకమ్మా, నేను స్వప్నం తీసుకుపోయి ఎక్కడైనా బతుకుతా, నాకు ఎవ్వరు లేరు అనుకుంటా. అత్తమ్మ, నీ బిడ్డ పైసల ఆశ చెప్పిందని నన్ను చంపుదామనుకున్నావు. అదే పైసల కోసం నీ బిడ్డనైతే చంపుదావా అత్తమ్మ? నిన్ను బిడ్డ చుట్టుదాన్ని కాదా, నన్ను నీ బిడ్డని ఎందుకు అనుకోలే అత్తమ్మ? ఒక్కనాడన్నా అత్తమ్మ నాకు అది కావాలి, అత్తమ్మ నాకు ఇది కావాలన్నా, లేకపోతే నీ కొడుకును నాకు చీరలు కావాలి, నగలు కావాలన్నా, ఊళ్ళేమి విలువేమన్నా తీసిందా? ఎందుకు అత్తమ్మ ఇట్లా చేసినావు? స్వప్న నాకు జరిగిందంతా చెప్పిందే. నువ్వు ఊళ్ళో పోమన్నప్పుడు పోయినట్టే పోయి నా మనసు ఒప్పక తిరిగి వచ్చిందే.
మీ బాగోతం ఏదో తెలుసుకుందామని. సప్న మనం ఇక్కడ ఉండడద్దే పోదాంపా. వీళ్ళు పైసలల్లనే సావని పైసలల్లనే బతకని. ఏందన్నా నీకేమైనా తలకాయ పని చేస్తుందా? ఊకున్న కొద్ది బాగా మాట్లాడతాను. ఇదంతా మేమే చేసినామని నీకెవరు చెప్పిర్రు? నాకు తెలిసి నేను ఇంకోసారి ఈ ఇంటికి రావద్దని మీరిద్దరు కావాలనే ఇట్లా మాట్లాడతారు. నీ మాటలకు తగ్గట్టు నీ పెళ్ళం కూడా మంచిగా నటిస్తుంది. నటించేది సప్నక్క కాదే, నువ్వు. ఇదంతా చేసింది నువ్వు. ఏం మాట్లాడతాను వాళ్ళు? జరిగిందంతా నీ బిడ్డ చేయలేదని నా మీద ఒట్టేసి చెప్పాను. చెప్పాలి. ఎందుకు చెప్తుంది? ఎందుకంటే మొత్తం అదే చేసింది కాబట్టి. ఛీ, ఇంత పాపిస్తుందాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నా అనిపిస్తుంది నాకు. దీని గుణం పెళ్ళైన కొత్తలో తెలుసు, కానీ అందరూ తెలవాలనే ఇన్ని రోజులు ఓపిక వచ్చిన. పైసల కోసం ఏ అన్యాయం చేయని సప్నక్కనే చంపుదామని చూసిరా మీరు. ఛీ, మీ బతుకులు మనుషులేనా మీరేమన్నా? నేనేం పాపం చేసినత్తమ్మా? మీ ఇంటికి కోడలవుడేనా నేను చేసిన పాపం? ఎందుకు ఇట్లా చేసినావు అత్తమ్మా? ఎందుకు ఇట్లా చేసినావు? అక్క, అత్తమ్మ లెక్కనే నా పెళ్ళని తయారైంది. ఇక నుంచి దాని పప్పులు ఏం ఉడకనియ్యా. ఏయ్, నువ్వు నా మాట వినతట్టుంటే నయంబర్ రా, లేకపోతే మీ అవ్వతోనే ఉండు. ఉంటావా అత్తవా? దా, ఇక నుంచి నీ బుద్ధి ఎట్టా మార్చానో నాకు మా తెలుసు. నడు. అమ్మా, ఏదైనా ఆపదస్తే పైసలు దగ్గరికి రావే, మనుషులే దగ్గరికి వస్తారు. కానీ నీకు ఆ మనుషుల విలువ తెలియదు. నేను నీకు అన్న కొడుకునమ్మా. నా బతుకుని ఎందుకు ఆగం చేద్దాం అనుకున్నావే? నాకు ఈ పైసలు వద్దు, ఆశ వద్దు, అంతస్తు వద్దు. నేను ఇక్కడ బతుకమ్మా, ఇంకేందన్నా బతుకుతా. నీ కడుపున పుట్టినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటా. పాయే సప్న. అత్తమ్మ, నువ్వు నీ కొడుకును కన్నట్టే నన్ను కూడా ఓ తల్లి కన్నది కదా. ఆ తల్లికి ఎందుకు అత్తమ్మ కడుపు కథ మిగిలియాలనుకున్నావు? దీనికి ఎంత చెప్పినా అర్థం కాదే సప్న. దా పోదాం.